హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మినపవడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గ్లాస్ మినపప్పుని 5-6 గంటల సేపు నానబెట్టాను. ఆ తర్వాత ఈ చిన్న మిక్సీ జార్లోకి అయితే ఈ మినపప్పును వేసుకుంటున్నాను. 3/4 వరకు ఈ మినపప్పును వేసుకునేసి టీ గ్లాస్ తోటి పావు గ్లాస్ వాటర్ వేసుకునేసి మనకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి అయితే ఈ పిండి మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన మినపప్పును కూడా వేసుకునేసి పిండిని అయితే మెత్తగా పట్టేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటల సేపు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత దీనిలోకి 2 ఉల్లిపాయల ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చిని, ఇంకా కరివేపాకుని, కొత్తిమీరని, అల్లం తురుముని, జీలకర్రని, ఉప్పుని, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మీకు వాటర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక టీ స్టైనర్ తోటి అయితే నేను వడలను అయితే వేస్తున్నాను. టీ స్టైనర్ని కొద్దిగా వాటర్ తోటి అయితే తేమ చేసుకొని దానిపైన పిండి పెట్టుకునేసి వేడిగా ఉన్న ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవడమే, మధ్యలో హోల్ పెట్టుకొని. చాలా బాగా అయితే వస్తాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. సేమ్ మనకు గ్రైండర్లో రుబ్బిన పిండిలాగే చాలా బాగుంటాయి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.